పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు 9th క్లాస్ సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ పార్ట్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఈ వీడియోలో. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి, 9th క్లాస్ సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. లెట్స్ సీ హియర్. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఏ కార్ ఈజ్ ట్రావెలింగ్ విత్ ఏ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్ హియర్. ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ద కార్ ఈజ్ గివెన్ బిలో. ఇక్కడ చూడండి, టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, వెలాసిటీ అండ్ వై యాక్సిస్ ఇవ్వడం జరిగింది. చూడండి, టైమ్ ఇన్ సెకండ్స్ 0, 10, 20, 30, 40, 50 సెకండ్స్ వరకు ఇచ్చారు. వెలాసిటీ చూడండి 5 యూనిట్స్ తీసుకోవడం జరిగింది. 5, 10, 15, 20, 25, 30. సి ద ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ది కార్. చూడండి, కార్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అట్ 5 పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది. సి ద స్పీడ్, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద కార్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ 5 మీటర్ పర్ సెకండ్. ఓకే, రైట్. ఏం కనుక్కోమన్నారు చూడండి. యూజింగ్ ద డేటా ఇన్ ద గ్రాఫ్, పిక్ ద కరెక్ట్ ఆప్షన్స్ దట్ షోస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఇన్ 50 సెకండ్స్. 50 సెకండ్స్లో ఈ విధంగా వెళ్తే అది ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది అన్నారన్నమాట. ఇక్కడ యాక్సలరేషన్ ఉంది, నో యాక్సలరేషన్ కాదు, యూనిఫామ్ యాక్సలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేది కాన్స్టాంట్గా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి వెలాసిటీ విల్ బి వాట్? ఇట్ ఈస్ 10 అంటే 5 మీటర్ పర్ సెకండ్ ఉన్నది 10 మీటర్ పర్ సెకండ్ అయింది. మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి 15 అయింది. అంటే ఎంత చేంజ్ అవుతుంది? 5 మీటర్ పర్ సెకండ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, టైం ఎంత టైం ఇది? 10 సెకండ్స్ ఆఫ్ టైంలో 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ చేంజ్ అవుతుంది. కాబట్టి యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత? 5 మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ చేంజ్ అంటే చూడండి మా ఇది కాదు, ప్రతి చోట కూడా 5 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 5. దట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఫర్ హౌ మచ్ ఆఫ్ టైమ్? ఫర్ 10 చూడండి, ఇక్కడ 10 సెకండ్స్ బై 10 సెకండ్స్. దిస్ గివ్స్ ది యాక్సలరేషన్ దట్ ఈస్ A is equals to 5 by 10 is what? 5 1 is 5 2s are gets cancelled, then half meter per second square. That is the acceleration of the car. See, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 50 సెకండ్స్. టైం ఇచ్చారు. టైం ఎన్ని సెకండ్స్కు? 50 సెకండ్స్. ఇలాగే వెళ్తే అది 50 సెకండ్స్ వెళ్తే ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది అన్నారు. దీన్ని 2 వేస్లో కనుక్కోవచ్చు. చూడండి, ఒకటి ఈక్వేషన్స్ యూజ్ చేసామనుకోండి. UAT ఫైండ్ అవుట్ చేయాల్సింది డిస్టెన్స్ని ఏ అక్షరంతో డెనోట్ చేస్తాం? ఇట్ ఈస్ డెనోటెడ్ బై ద లెటర్ ఎస్. మరి వీటి రిలేట్ చేసేటటువంటి ఈక్వేషన్ ఏమొస్తుంది మనకు? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి, ఎస్ వాల్యూ వస్తుంది. దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ, యూ ఇస్ 5 ఇంటూ టీ, వెలాసిటీ ఈజ్ 50, సారీ వెలాసిటీ కదా, టైం ప్లస్ హాఫ్ 1/2 into A. Acceleration is how much? It is half 1/2 into T square. T is 50. T square ante 50 into 50. So cancellation chedama. Then 2 1 is 225s. Then 2 1 is 225s. So 25 into 25 ఏమవుతుంది? 625 అవుతుంది. So S is equals to 55s are 250 plus 25s are 625. Total distance is what? 625 plus 250, it is about 875
5 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కారు విత్ ఏ యూనిఫామ్ యాక్సలరేషన్ ఆఫ్ 1/2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆప్షన్ ఇక్కడ ఉంది, ఆప్షన్ డి. ఈ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అరే బాబు ఇంత రిస్క్ ఎందుకు అని అనుకున్నామంటే ఇంకొక టెక్నిక్ ఉంది మనకు. దీని యొక్క డిస్టెన్స్ కనుక్కోవడం కోసం. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 50 సెకండ్స్. ఎలాగంటారా, గ్రాఫ్ ఇచ్చినప్పుడే ఇది. గ్రాఫ్ ఇచ్చినప్పుడు చూడండి, ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్కు ఇటువైపుగా ఉన్నటువంటి దీని యొక్క ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో చూడండి ఏమున్నది, ఇట్లాగా దీని యొక్క డయాగ్రామ్ చూద్దాం. ఇట్లా ఇక్కడ ఒక రెక్టాంగిల్ కనబడుతుంది. దిస్ ఈజ్ అ రెక్టాంగిల్ అండ్ దిస్ ఈజ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏరియా కనుక్కోండి, తర్వాత రెక్టాంగిల్ ఏరియా కనుక్కోండి, రెండింటిని యాడ్ చేయండి. చూడండి ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది అంటే 1/2 ఇంటూ బేస్, అంటే దిస్ ఈజ్ బేస్. బేస్ ఎంత, 0 to 50 అంటే 50 అనమాట. ఇది 50 ఇంటూ హైట్. హైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏమిది 5, ఇక్కడ వచ్చేసి 30. అంటే 5 to 30 అంటే డిఫరెన్స్ ఎంత, ఓన్లీ 25. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5, 10, 15, 20, 25 మల్టిప్లై చేయండి. దట్ గివ్స్ ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. దట్ ఈస్ 2 1 is 225. 25 are 625. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇప్పుడు దీని యొక్క ఏరియా కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. రెక్టాంగిల్ చూడండి, ఇక్కడ లెంత్ వచ్చేసి 50, బ్రెడ్త్ వచ్చేసి ఎంత, ఇది 5. సో 50 into 5 విచ్ ఈస్ 250. రెండు యాడ్ చేయండి. 625 250 యాడ్ చేస్తే ఎంత, 875. సేమ్ ఆన్సర్. సో ఈ విధంగా కూడా దీని యొక్క ఆన్సర్ని మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. గ్రాఫ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇట్లా కనుక్కోగలుగుతాము. మరి ఏ విధంగా ఇచ్చినా కూడా ఈ ఫార్ములాని ఇచ్చేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 2. Pranavi placed about 200 grams of ice in a beaker. She then positioned a laboratory thermometer so that its bulb was in contact with the ice. చూడండి ప్రణవి ఏం చేసింది, ఒక బీకర్ తీసుకుంది, ఇందులో ఏం చేసింది, ఐస్ ముక్కలు వేసింది. ఐస్ ముక్కలు వేసి ఏం చేసింది, ఇందులోగా థర్మామీటర్ని ప్లేస్ చేసింది. దీంతో ఇట్లా కాంటాక్ట్ అయ్యేటట్టుగా, అంటే దాని యొక్క టెంపరేచర్ని ఇండికేట్ చేసేటట్టుగా. దెన్ జెంట్లీ హీటెడ్ ద బీకర్ ఓవర్ ఏ లో ఫ్లేమ్. దీన్ని ఏం చేసింది, ఒక బీకర్ పైన ప్లేస్ చేసింది. ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ ఏం చేస్తూ ఉంది, దీన్ని హీటప్ చేసింది. జెంట్లీ కొద్దిగా చిన్నగా వేడి చేసింది. అండ్ రికార్డెడ్ ది టెంపరేచర్. ఇక్కడ మనకు థర్మామీటర్లో టైం గడిచే కొద్దీ ఇందులో టెంపరేచర్ అనేది కనపడుతుంది, అది రికార్డ్ చేసింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ కరెక్ట్లీ రిప్రజెంట్ హర్ అబ్జర్వేషన్. ఇందులో ఏ గ్రాఫు, మరి ఇక్కడ మనం టైము తర్వాత టెంపరేచర్, ఇక్కడ ఒక వాచ్ పెట్టుకొని దాని యొక్క టైం నోట్ చేసుకున్నాం అనుకోండి, వాచ్, తర్వాత ఇందులో టెంపరేచర్. ఈ రెండింటిని మనము ఇక్కడ చూడండి, టైం వచ్చేసి ఎక్స్ యాక్సిస్ పైన, టెంపరేచర్ని వై యాక్సిస్ పైన తీసుకొని రికార్డ్ చేస్తే గ్రాఫ్ ఎట్లా వస్తుంది అన్నారు. సింపుల్గా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ తీసుకునేది ఏది, వాటర్ కాదు, ఐస్. ఐస్ ఏమవుతుంది అంటే, ఐస్ నువ్వు ఎంతనా హీట్ దానికి ఇస్తూ వెళ్ళు, హీట్ నువ్వు దానికి అందించే కొద్దీ ఇందులో ఉన్నటువంటి ఐస్ ముక్కలు కరుగుతూ ఉంటాయి, కానీ టెంపరేచర్లో చేంజ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 0 degrees మినిమం వచ్చేసి 0 ఇచ్చారు, మినిమం 0, మైనస్లో లేదు. ఒకవేళ మైనస్లో ఉంటే ఏమవుతుందంటే ఆ 0 వరకు వస్తుంది, 0 వరకు వస్తుంది, అక్కడ స్టాప్ అయిపోతుంది. అక్కడ నుంచి ఏమవుతుంది, అది మెల్లిగా మెల్ట్ కావడం జరుగుతుంది. నువ్వు కంప్లీట్గా ఐస్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కూడా అది 0 degrees ఇండికేట్ చేస్తుంది, ఈవెన్ దో యు ఆర్ సప్లయింగ్ హీట్ ఎనర్జీ. మరి ఆ హీట్ ఎనర్జీ ఎక్కడ పోతుంది అంటే జస్ట్ దాన్ని అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది, అందులోని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి. సో అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 0 degrees ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నువ్వు 0 ఎక్కడ స్టార్ట్ ఉందో చూద్దాం. ఇక్కడ 0 స్టార్ట్ కాలేదు, 100 స్టార్ట్ అయింది, లేదు ఆన్సర్. ఇక్కడ 100 స్టార్ట్ అయింది, ఇది లేదు. ఇక్కడ 0 స్టార్ట్ అయింది, ఇక్కడ చూడండి ఇది కావచ్చు. ఇక్కడ కూడా 0 స్టార్ట్ అయింది, ఇది కూడా కావచ్చు. అయితే ఏమన్నాను, కొంత సమయం ఉంటుంది, కొంత టైం వరకు కూడా అది 0నే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి మెల్లిగా 0 నుంచి టైం కొంత టైంకే ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ కాన్స్టాంట్ కావడం జరగదు. ఈ విధంగా జరగదు, ఇది రాంగ్. ఫస్ట్ ఏమవుతుంది, ఎంత టైం గడిచినా కూడా అది 0 దగ్గరే ఉంటుంది. టైం ఇట్లా 1 minute 2 minute ఇట్లా ఇక్కడ.
ఆ తర్వాత ఏమవుతుంది, మెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్. ఎందుకంటే వాటర్ అయిపోతుంది, వాటర్ని హీటప్ చేసే కొద్దీ దాని యొక్క టెంపరేచర్ 10, 20, 30, 40, 50, 100 వరకు కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. చూడండి, why is the motion of satellites around their planets considered an accelerated motion? రైట్. చూడండి, ఏదైనా ఒక ప్లానెట్, ఫర్ ఎగ్జాంపుల్ అర్త్ అనుకుందాం, అర్త్ తీసుకుందాం. అర్త్ అరౌండ్ ఏదైనా ఒక శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్ కానీ ఆర్టిఫిషియల్ శాటిలైట్ కానీ ఒక శాటిలైట్ మూవ్ అవుతా ఉంది అనుకుందాం. కన్సిడర్డ్ ఇట్స్ మోషన్ యాజ్ యాక్సలరేటెడ్ మోషన్ అంటాం. యాక్చువల్గా అవి కాన్స్టాంట్ ఒకే స్పీడ్తో తిరుగుతూ ఉంటాయని చెప్పుకుంటాం, కాన్స్టాంట్ వెలోసిటీతో తిరుగుతాయని చెప్పుకుంటాం. అయినా కాన్స్టాంట్ ఒకే స్పీడ్తో తిరిగితే ఏమవుతుంది, యాక్సలరేషన్ యాక్చువల్గా 0 కావాలి. ఎప్పుడు అది 0 అవుతుందంటే వెన్ ఎవర్ ఇట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్లో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకోండి విత్ సేమ్ స్పీడ్ ఆర్ వెలాసిటీ, అప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ మనము 0 అంటాం. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సలరేటెడ్ మోషన్. యాక్సలరేటెడ్ మోషన్ కాదు, యూనిఫామ్ మోషన్ అని అంటాం. అయితే అదే సేమ్ ఒకే స్పీడ్తోని ఒకే వెలాసిటీతోనే సర్క్యులర్ పాత్లో మూవ్ అయితే ఎందుకు, వై ఈజ్ ద మోషన్ ఆఫ్ శాటిలైట్ అరౌండ్ ద ప్లానెట్ కన్సిడర్డ్ యాక్సలరేటెడ్ మోషన్ అంటే ద మోషన్ ఆఫ్ ది శాటిలైట్ అరౌండ్ ది ప్లానెట్ ఈజ్ వాట్, సర్క్యులర్. ఈ సర్క్యులర్ కర్వీ అంటే కరువులో ట్రావెల్ చేయడం జరుగుతుంది. కరువులో ట్రావెల్ చేయడం అయినప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్గా దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ డైరెక్షన్ చేంజ్ కాదు, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అయితే ఈవెన్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కాన్స్టాంట్గా ఉంటే అప్పుడు దాన్ని మనము దాని యొక్క యాక్సలరేషన్ లేదు, యాక్సలరేషన్ 0 అంటాం. అయితే ఈవెన్ ఇట్స్ velocity is constant, if it changes its acceleration, if it changes its direction, then we can say it is in accelerated motion. డైరెక్షన్ చేంజ్ అయినా కూడా అది యాక్సలరేషన్లో ఉంది అని అంటాం. చూడండి, బేసిక్గా ఏమంటే సింపుల్, ఒక ఆబ్జెక్ట్ యాక్సలరేషన్లో ఉంది అంటే ఇఫ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ చేంజెస్ అంటే దాని యొక్క వెలాసిటీ చేంజ్ కావచ్చు, ఆర్ ఇట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ చేంజ్ అయినా కూడా అది యాక్సలరేటెడ్ మోషన్ అని అంటాం అనమాట. చూడండి, వెన్ ఎవర్ ఎ శాటిలైట్ మూవింగ్ అరౌండ్ ఏ ప్లానెట్ ఈవెన్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ కాన్స్టాంట్ బట్ ఇట్ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్. ఇట్లా పోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అంటే ఈ పాయింట్ దగ్గర దాని యొక్క డైరెక్షన్ ఇట్లా ఉంటుంది, కానీ ఇట్లా పోదు, అట్లా టర్న్ అవుతుంది. అంటే ప్రతిసారి దాని యొక్క డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్ పోవాలంటే ఇట్లా మారుతూ ఉంటుంది అనమాట. సో డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ యాక్సలరేషన్. దట్స్ వై కాల్డ్ ద మోషన్ ఆఫ్ ఎ శాటిలైట్ అరౌండ్ ది ప్లానెట్ ఈజ్ కాల్డ్ యాక్సలరేటెడ్ మోషన్. ఈ విధంగా రాస్తే దీనికి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 4. Study the following diagram showing the changes in the state of matter. ఇక్కడ చూడండి, ఐస్ ఒక మ్యాటరు, ఇట్ చేంజెస్ టు వాటర్, దెన్ ఇట్ చేంజెస్ టు స్టీమ్. ఇక్కడ కొన్ని ప్రాసెసెస్ నేమ్ ద ప్రాసెస్ ఆఫ్ ABCD. ప్రాసెస్ ఏనేమంటాం, బీనేమంటాం, డీనేమంటాం, సీనేమంటాం అంటున్నారు. చూడండి, ఐస్ బికమ్స్ వాటర్ ఎప్పుడు, వెన్ we increase heat and decrease pressure. Ice water ga convert అయిందంటే then A is called what? It is melting. Okay. Then water becomes water vapor, that is steam ga convert అయింది. steam ga ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, whenever B is evaporation. ఆ ప్రాసెస్ ని మనము ఎవాపరేషన్ అంటాం. the process of changing water into steam is called evaporation. అంటే ఏ అంటే ఏం రాయాలి, నువ్వు మెల్టింగ్ రాయాలి, బి అంటే ఏం రాయాలా, ఎవాపరేషన్ రాయాలి. నెక్స్ట్ రివర్స్లో చూడండి, స్టీమ్ బికమ్స్ వాటర్ ఎప్పుడవుతుంది, స్టీమ్ వాటర్గా ఈ డైరెక్షన్లో చూడండి ఎప్పుడవుతుంది, దాన్ని ఆ ప్రాసెస్ని మనము కండెన్సేషన్ అంటాం.
కండెన్సేషన్ అంటే డి ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. దెన్ వాటర్ బికమ్స్ ఐస్. వాటర్ ఎప్పుడు ఐస్ అవుతుంది? ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే దాన్ని ఫ్రీజ్ చేయడం, ఫ్రీజింగ్ అంటాం. సీన్ ఏమంటాము? ఫ్రీజింగ్. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాసెస్ యొక్క పేర్లు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ షోయింగ్ ద సబ్లిమేషన్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్. ఇది డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ మనం నేర్చుకోవచ్చు. దెన్ క్వశ్చన్ నెంబర్ బి, ఇందులో ఆర్ ఇది కానీ ఇది కానీ రాయాలి. రైట్ ద ఈక్వేషన్ షోయింగ్. కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు, వాటి యొక్క ఈక్వేషన్స్ రాయమన్నారు. ఇది కొంత నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కట్ అయినాయి, ఇక్కడ చూద్దాం. చూడండి. ఫస్ట్ వన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇనీషియల్ వెలాసిటీని యూ అంటాం, ఫైనల్ వెలాసిటీ వి అంటాం, యాక్సలరేషన్ని ఏ అంటాం, అండ్ టైమ్ని టీ అంటాం. యువిఏటీకి రిలేటెడ్గా ఈక్వేషన్ ఏమవుతుంది? వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. అన్నీ ఉన్నాయా లేదు చూడండి. ఎస్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ ఎస్, ఇనీషియల్ వెలాసిటీ యూ, టైమ్ టీ అండ్ యాక్సలరేషన్ ఏ, ఏఎస్యుటీ రిలేటెడ్గా ఎస్ ఉందంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వయర్. ఇది సెకండ్ దానికి ఆన్సర్. థర్డ్ వన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫైనల్ వెలాసిటీ వి, ఇనీషియల్ వెలాసిటీ యూ, యాక్సలరేషన్ ఏ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎస్. సో ఇప్పుడు వీను యూ రెండు ఉన్నాయి. అలాంటప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? వి స్క్వయర్ మైనస్ యూ స్క్వయర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as అని రాయొచ్చు, లేదంటే వి స్క్వయర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వయర్ ప్లస్ 2as అని కూడా రాయవచ్చు. ఫోర్త్ వన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ స్పీడ్ని వి అందాం, డిస్టెన్స్ ఎస్, డిస్టెన్స్ని మనము ఎస్ అనే లెటర్తో డిఫరెన్స్ చేస్తాం, టైమ్ని టీ. దీనికి ఏమవుతుంది? యావరేజ్ వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ బై టీ. ఈ విధంగా దీని యొక్క ఈక్వేషన్ని మనము చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మరి సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.